ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి దేశంలో చాలా వాళ్ళని అధికారంలోకి తెచ్చాను అని చెప్పి బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక పార్టీ పెట్టారు. జన్ స్వరాజ్ పార్టీ అని బీహార్‌లో ఎన్నికల్లో పోటీ చేశారు. తీరా రిజల్ట్ చూస్తే బ్రహ్మాండంగా నోటాతో ముఖాముఖ పోటాబడి నెక్ మూమెంట్‌లో నోటాతో ఓడిపోయారు. నోటాతో పోటీ పడి నెక్ టు నెక్ ఫైట్ నోటాకి ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీకి ఫైనల్గా నోటానే పై చేయి సాధించింది. 243 సీట్లలో 238 చోట్ల పోటీ చేశారు. ఒక్కటి కూడా గెలవడం కాదు, కనీసం సెకండ్ ప్లేస్లోనే ఎక్కలేరు అనుకుంటా. కనీసం 2019 జనసేన పార్టీ అందరితో పొత్తు పెట్టుకొని ఏకనిరోజేలాగా ఒక ఎమ్మెల్యే అన్న గెలిచిండేడ. అక్కడ ఈయన నోటాతో ముఖాముఖి నోటాకు ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీకి. ఎక్కడైతే ఎవరైతే బాగా గెలిచే ఊపుంది 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ కష్టాన్ని క్యాష్ కన్వర్షన్గా చేసుకొని అకౌంట్ డిపాజిట్ చేసుకొని మంచిగా కదన్నేసి వెళ్ళిపోయాను. అట్లాంటివి చాలా చోట్లనే నేను చాలాసార్లు చెప్పాను. ఇది ఆంధ్రప్రదేశ్లో బీజేపీని గెలిపించమనండి ప్రశాంత్ కిషోర్ను, తమిళనాడులోకి వెళ్ళి బీజేపీని గెలిపించమనండి, యాడ్ అయ్యేది. కేరళలోకి వెళ్ళి బీజేపీని అధికారంలోకి దమ్మనండి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి దమ్మనండి. ఏదో మంచి వేవు ఊపు ఉన్నది, ఏదో 4 సలహాలు ఇచ్చేది, 4 సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకొని మేము బ్రహ్మాండంగా తోపులంతుడు అని చెప్పి ఈయన సొంత పార్టీ పెట్టి పోటీ చేసి రిజల్ట్ ఈయన ఇటువంటి రిజల్ట్ ఊహించే కాబోలు ఆయనగానే పోటీ చేయలే. మా పార్టీ అభ్యర్థుల కోసం నేను ఎడతెరిపి లేకుండా పని చేస్తాను అన్నారు. పోటీ చేయకుండా, పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు కదా, వాళ్ళ జాతీయ స్థాయిలో మళ్ళీ ఏమైనా గిట్టుబాటు కాదు. అందుకని చెప్పి పోటీ కూడా చేసినట్లేరు. మరి ఎన్నికలకు ముందు అన్నారు వస్తే మాకు 150 సీట్లు వస్తాయి, రాకపోతే 10కి వస్తాయి, 10 అన్న వస్తాయి, 150 అన్న వస్తాయి అని. 10లో 150లో 1 1 5 3 నంబర్లు ఉన్నాయి. 3 ఎగిరిపోయి లాస్ట్ ఊగిలిన టక్క 0 1 మిగిలింది. అవునవును, 100 కంటే తక్కువ వచ్చినాయండి బాబు. మొత్తం కలుపుకుంటే మొత్తం 100 కంటే తక్కువే వచ్చినాయి. సొంతంగా పార్టీ పెట్టి పాదయాత్ర చేసి అందరూ పాదయాత్రలు చేస్తే అధికారంలోకి వచ్చేస్తారు. అందరూ ఇంకొకరిని అధికారంలోకి తెచ్చేస్తారు. సర్లే, మంచిగానే గిట్టుబాటు చేసుకున్నారు కదా. ఇప్పుడు మన జగన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరి కష్టమో ఎవరి పాలైంది కదా. మొత్తం మీద ఎవరు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చాలామంది పాపం ఆయన కోసం పనిచేసే జగన్ గారు ఆయనకు మద్దతుగా ఉంటే చివరికి ఇదంతా కష్టాన్ని కనుక ఇంకెవడో చూపించి తన్నుకొని వెళ్ళిపోయాడు. ప్రయోజనం పొందేది ఒకడు, కష్టపడేది ఒకడు. ఇంకా బాగున్నాయి ఈ వ్యవహారం. తీరా బీహార్లో క్షేత్రస్థాయి పోటీ చేస్తే అది ఏమంటారు బొక్క బోర్ల పడి మనం నాకినట్లే ఉంది ఆయన పరిస్థితి.